నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. పదనాలుగున తెలంగాణ బంద్, కోటా దోఖాపై బీసీ సంఘాల పిలుపు. గాజాలో అమల్లోకి కాల్పుల విరమణ ధృవీకరించిన ఇజ్రాయెల్ మిలిటరీ. జిన్పింగ్ పై ట్రంప్ ఆగ్రహం, చైనాపై 100% సుంకాల విధింపు. అమెరికాలో టెన్నీసీలో భారీ పేలుడు, 19 మంది మృతి. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం టెన్నీసీలోని ఓ ప్లాంట్లో భారీ పేలుడు సంభవించింది. యుద్ధ సామాగ్రిని స్టోర్ చేసే ప్లాంట్ కావడంతో ప్రమాదం పెద్దగా అయింది. ఈ ఘటనలో 19 మంది ఆచూకీ లభించకపోవడంతో వారందరూ ప్రమాదంలో మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు. పేలుడు దాటికి దగ్గరలో ఉన్న కార్లు ఎగిసిపడ్డాయి. మంటలు ఎగిసిపడ్డాయి. కార్లకు సైతం మంటలు వ్యాపించి ప్రమాదం పెద్దదైంది. ఆకాశంలో దట్టమైన పొగ వ్యాపించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం చైనాపై అదనంగా 100% సుంకాన్ని ప్రకటించారు. జిన్పింగ్ తో శిఖరాగ్ర సమావేశాన్ని రద్దు చేస్తామని హెచ్చరించాడు. త్వరలోనే దక్షిణ కొరియా పర్యటనలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ కానున్న తరుణంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు ఖనిజాల ఎగుమతులపై చైనా పలు ఆంక్షలు విధించడంపై ట్రంప్ మండిపడ్డారు. ఇటువంటి సమయంలో జిన్పింగ్ తో భేటీకి తగిన కారణం కనిపించడం లేదని పేర్కొన్నారు. దీనికి ప్రతిచర్యగా చైనా ఉత్పత్తులపై మళ్లీ భారీగా సుంకాలు తప్పవని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ 2 ఏళ్ల క్రితం గాజాలో ప్రారంభించిన విధ్వంసక యుద్ధం ముగిసిన జాడులు కనిపిస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచి గాజాలో ప్రశాంత వాతావరణం నెలకొంది. పాలస్తీనీ యండ్లపై కాల్పులు, విమాన దాడులు నిలిచిపోయాయి. ఆ ప్రాంతాలలో కాల్పుల విరమణ ఒప్పందం మధ్యాహ్నం నుంచి అమల్లోకి వచ్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం సైతం ధృవీకరించింది. యుద్ధానికి విరామం ఇవ్వడానికి, మిగిలిన బందీలను పాలస్తీనా ఖైదీలతో మార్పిడి చేయడానికి సంబంధించిన ఒప్పందాన్ని ఇజ్రాయెల్ మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు ప్రధాని నెతన్యాహు ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆర్మీ ఈ మేరకు ప్రకటించడం గమనార్హం. దీంతో సెంట్రల్ గాజాలోని వాడీ గాజాలో గుమిగూడిన వేలాది మంది పాలస్తీనియన్లు ఉత్తర ప్రాంతంలోని తమ సొంత నివాసాల దిశగా నడక సాగించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు స్టే ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేస్తూ ఈ నెల 14వ తారీఖున రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిస్తున్నట్లు ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఇది బీసీలకు అవమానమని భావిస్తూ ఆందోళనకు బీసీ సంఘాలని పిలుపునిస్తున్నట్లు చెప్పారు. విద్యానగర్ బీసీ భవన్ లో ఆయన మాట్లాడుతూ అన్యాయాన్ని ఎదిరించేందుకు బీసీలంతా ఏకం కావాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలో కస్తూరిబా గాంధీ పాఠశాలల వద్ద మృతి చెందిన చందన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమ కూతురుకు మృతికి కస్తూరిబా గాంధీ స్కూల్ ఎస్ఓ మహాలక్ష్మి కారణమని విద్యార్థిని చందన తల్లిదండ్రులు ఆరోపించారు. స్వగ్రామం పడమటి కోడిపల్లి గొల్లదొడ్డికి చెందిన చందన బ్రహ్మసముద్రంలో కస్తూరిబా గాంధీ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని చందన దసరా సెలవుల అనంతరం తిరిగి పాఠశాలకు వెళ్లిన 2 రోజులకు అస్వస్థకు గురైంది. గమనించిన తోటి విద్యార్థులు ఎస్ఓకు చెప్పినా సహకాలంలో స్పందించకపోవడంతోనే విద్యార్థిని ఆరోగ్యం క్షీణించింది. ఆలస్యంగా విద్యార్థిని చందన తల్లిదండ్రులకు సమాచారం ఎస్ఓ అందించారు. అప్పటికే విద్యార్థిని పరిస్థితి విషమించడంతో స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. అక్కడ హాస్పిటల్లో విద్యుత్ సరఫరా లేక ఆక్సిజన్ అందలేదు. మెరుగైన వైద్యం కోసం కళ్యాణదుర్గంలోని ఆర్టీటీ హాస్పిటల్కి తరలించారు. చికిత్స పొందుతూ విద్యార్థిని చందన మృతి చెందింది. తల్లిదండ్రులు తమ కూతురు మృతికి కస్తూరిబా గాంధీ స్కూల్ ఎస్ఓనే కారణమని నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై తహసీల్దార్, పోలీసు చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు హామీపై ఆందోళన విరమించారు.
అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఐసిసి సెక్రటరీ గణేష్ యాదవ్, ఏపీ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దేశంలో ఓట్ల చోరీ జరిగిందని, పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ద్వారా మొత్తం దేశ ప్రజలను రాహుల్ గాంధీ ఆధారాలతో చూపించాలని, దీనికోసం దేశవ్యాప్తంగా ప్రజల నుంచి సంతకాలు కూడా సేకరించడం జరుగుతోందని వారు కార్యకర్తలకు తెలియజేశారు. నరేంద్ర మోదీ నేడు జీఎస్టీ తగ్గించమని ప్రచారాలు చేస్తున్నాడని, ఇంధనం పైన జీఎస్టీ ఎందుకు తొలగించడం లేదో నరేంద్ర మోదీ చెప్పాలని వారు ప్రశ్నించారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు గాజుల భాస్కర్, డీసీసీ అధికార ప్రతినిధి వాన్పూర్ అలీఖాన్, డీసీసీ ఉపాధ్యక్షుడు దర్బార్ బాషా, రాయచోటి పట్టణ అధ్యక్షుడు బాబా సర్దార్, రాజంపేట పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల కోఆర్డినేటర్స్ పాల్గొన్నారు. రాయచోటి జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరగబోయేటటువంటి పార్టీ కార్యక్రమం గడిచిన 5 రోజుల నుంచి గణేష్ యాదవ్ గారు ఏఐసిసి సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్తో పాటుగా మేము అనంతపురం, హిందూపురం, నీలకంఠాపురం, మరి కర్నూలు, నంద్యాల, ఇవాళ ఉదయం కడప తీసుకొని ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. ఇంకొక 2 రోజులు మేము 4 జిల్లాలు తిరిగేటప్పుడు ప్రయత్నం. ఇవాళ దేశంలో మీ ఇంట్లో ఎలక్షన్ కమిషన్ అనే ఏజెంటు మీ ఓట్లను దొంగతనం చేస్తూ ఉన్నాడు. మీకు తెలియకుండానే ఒక ఏజెంట్ లాగా నరేంద్ర మోడీని గెలిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద విఘాతం. రాజ్యాంగాన్ని బలహీనపరుస్తున్నాడు. రాజ్యాంగబద్ధంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఎలక్షన్ కమిషను, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించాల్సిన ఎలక్షన్ కమిషను ఏజెంట్ అయితే ఎన్నికలు సక్రమంగా జరుగుతాయా? ఈ 200 విలేకరుల సమావేశం ద్వారాగా విలేకరుల మధ్యన రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలందరూ మధ్యన ఫలానా బెంగళూరు ఫలానా అసెంబ్లీ సెగ్మెంట్లో 1,02,000 ఓట్లు ఫేక్ ఓట్లు ఉన్నాయి, దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పారు. దీన్ని ఎంక్వైరీ చేసి చెప్పాల్సింది ఎవరు? ఎలక్షన్ కమిషను. తప్పు జరిగిందా, రైట్ జరిగిందని చెప్పడం ఒక్క మాట, అఫిడవిట్ ఇమ్మంటారు. रायचोटी में गाजला भास्कर जी के बुलावे पे हमारे मस्तान वली साहब के साथ मैं यहाँ पर आया हूँ और उसका 2 मुख्य कारण है। सबसे बड़ा कारण ये है कि आज देश भर के अंदर वोट चोरी गद्दी चोर जो कैंपेन कांग्रेस पार्टी के माध्यम से चल रहा है, उसके ऊपर से आज कैसे काम हो रहा है और उसमें पार्टिसिपेट करने के लिए आज मैं यहाँ पर। जैसे कि आप जानते हैं कि लीडर ऑफ अपोजिशन राहुल गांधी जी के नेतृत्व में जिस तरीके से राहुल जी ने इस बीजेपी का और इलेक्शन कमीशन के जो साठगांठ को पर्दाफाश किया, आप सब ने देखा था कि दिल्ली में एआईसीसी में उन्होंने एक सिस्टमेटिक तरीके से एक पावर पॉइंट प्रेजेंटेशन के माध्यम से विथ प्रूफ ये प्रूव किया कि देश के अंदर वोट चोरी हो रहा है, जिसका जवाब इलेक्शन कमीशन हमको नहीं दे पाई। और जवाब नहीं देने के वजह से आज हम जनता के दरबार में जा रहे हैं और एक सिग्नेचर कैंपेन का आयोजन किए हैं कि राहुल गांधी जी जब भी अगले टाइम इलेक्शन कमीशन जाएंगे तो इस देश की जनता के आवाज़ बनकर ये सिग्नेचर्स को लेकर जाकर उनको देंगे कि देश की जनता डेमोक्रेसी में मानती है और डेमोक्रेसी का नींव जो है वो इलेक्शन है। ఉప్పల్కి చెందిన రాష్ట్ర బీజేవైఎం నాయకుడు రేపల్లి రాజు మృతదేహంతో ఉప్పల్ పోలీస్ స్టేషన్ ముందు రేవెల్లి రాజు కుటుంబ సభ్యులతో బీజేవైఎం నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్కి చెందిన రాష్ట్ర బీజేవైఎం రాష్ట్ర నాయకులు రేవెల్లి రాజు బీబీ నగర్ లో చెరువులో బలవత్మరణాన్ని చేసుకోవడానికి కారణమైన సోషల్ మీడియాలో తల్లిని కొట్టిన వీడియోను హల్చల్ చేసి రేవెల్లి రాజు చావుకు కారణమైన వ్యక్తులను తీసుకుని వచ్చి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉప్పల్ పోలీస్ స్టేషన్ ముందు బీజేవైఎం నాయకులు, బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. గత 2 వారాల క్రితమే రేవెల్లి రాజు తన తల్లికి కొట్టిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. గురువారం రేవెల్లి రాజు అదృశ్యమయ్యాడని రాజు భార్య ఉప్పల్ పిఎస్ తో ఫిర్యాదు చేసి రాజు చనిపోతున్నాను, కారణం వీడియో వైరల్ కావడం, తల్లి నన్ను మోసం చేసింది అంటూ వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టిన రాజు మిస్సింగ్ అయ్యాడు. నేడు బీబీ నగర్ చెరువులో రేవెల్లి రాజు విగత జీవిగా వెలిశాడు. కుటుంబంలో ఉన్న ఆస్తి తగాదాలే గొడవలకు కారణమని తెలుస్తోంది. We won!
జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువైయున్న శ్రీ నూకాలమ్మ అమ్మవారు ఈ సందర్భంగా విశేష పూజలు, ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలు, సాయం సంధ్యాహారతి పూజలు ప్రధాన అర్చక స్వాములు నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజ్యాన సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావుతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి వెండి చీర తయారు చేయించే కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టును పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు సందర్శించి జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ప్రాజెక్టు పనుల అమలుపై సంబంధిత అధికారుల నుండి వివరణాత్మక సమాచారం సేకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మీయ స్వప్నం. ఈ ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధికి కీలకమైనది. ప్రాజెక్టు పనులు వేగంగా మరియు నాణ్యతతో సాగుతున్నాయన్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తోంది. ప్రజలకు త్వరలోనే ప్రాజెక్టు లాభాలు అందేలాగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రాజెక్టు పనుల నాణ్యత, వేగం, సాంకేతికత అంశాలపై ఎమ్మెల్యే సూచనలు చేశారు. అవసరమైన చోట్ల తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గడ్డమనగు రవికుమార్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకే నియోజకవర్గంలో 1 కోటి సంతకాల సేకరణ చేపడుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పిలుపునిచ్చారు. నూజివీడు వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిన్న విశాఖపట్నంలో జగన్ పర్యటనకు ప్రజలు అశేషంగా హాజరయ్యారన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేసేందుకు మా అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజలకు కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు తీవ్రంగా ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ హాస్పిటల్స్ ను ప్రైవేటు రంగ సంస్థలకు అప్పగించడం, ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధిదారులకు అందించవలసిన బకాయిలు తదితర సమస్యలపై రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు. మరి ప్రజలందరూ వేలాదిగా వచ్చేవాడికి ఏంటంటే పోలీసు వాళ్ళు కూడా చేతులెత్తి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. నిన్న కూడా విశాఖపట్నంలో చెప్తున్నాం. మరి ఇవన్నీ కూడా మేము ఏంటంటే ఎందుకు చెప్తున్నాం అంటే రాబోయే రోజుల్లో కూడా మరి గవర్నమెంట్ చేసేటువంటి ఈ తప్పులకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మన నియోజకవర్గంలో నూజివీడు నియోజకవర్గంలో కూడా మేము కూడా వారికి సపోర్ట్ చేస్తూ దాన్ని ఏంటంటే శిరసావహించి ఆయన చెప్పినవన్నీ కూడా ఇక్కడేమో అమలు చేస్తూ ఇక్కడ ఏంటంటే మేము తప్పకుండా మన కార్యకర్తలతో సహా ప్రయాణం చేస్తామని చెబుతూ నేను సెలవు తీసుకుంటాం. చిలకలూరిపేట పట్టణంలోని శారద స్కూల్ ప్రాంగణంలో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ సారథ్యంలో ASSIST స్వచ్ఛంద సంస్థ సహకారంతో యువత మరియు విద్యార్థులలో మాదక ద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు మత్తు నుండి యువతను కాపాడుదాం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. సిఐ రమేష్ మాట్లాడుతూ యువత భవిష్యత్తును నాశనం చేసే మాదక ద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ వాడకం వల్ల కలిగే శారీరక, మానసిక, కుటుంబ మరియు సామాజిక నష్టాలను కూడా వివరించారు. ఈ వ్యసనాలకు బానిసలు కాకుండా మంచి విద్య, క్రీడలు, సృజనాత్మకత అంశాలపై దృష్టి సారించాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ రోజు చాలా రిచ్ ఫ్యామిలీస్ లో లేడీస్ అవనివ్వండి, జెంట్స్ అవనివ్వండి క్లబ్ కల్చర్ పేరుతో డ్రగ్స్ కి అడిక్ట్ అవుతున్నారు. బట్ ఈ రోజున ఈ డ్రగ్స్ నివారణ పట్ల గవర్నమెంట్ ప్రత్యేకమైన చర్యలు చేపట్టడం, మనందరికీ కూడా యాంటీ డ్రగ్స్ సంబంధించి ఈగల్ అనే ప్రత్యేక డిపార్ట్మెంట్ ని కూడా ఫామ్ చేసింది. మీ అందరూ కూడా మీ చుట్టూ ఉన్న మీ సర్కిల్ అందరికీ చెప్పాలి, డ్రగ్ ఎక్కడైనా కనిపిస్తే
ఎవరైనా డ్రగ్ తీసుకుంటే టోల్ ఫ్రీ నెంబర్ 1972 నెంబర్ ఎంత? ఈ 1972 కానీ మీరు కాల్ చేసి. ప్రకాశం జిల్లా పెద్దదూర్నాల మండల కటకానిపల్లె దళితవాడలో గురువారం జరిగిన కార్యక్రమంలో నూతన బోరును కార్యక్రమ ప్రారంభోత్సవాన్ని చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు పెద్దదూర్నాల మండల టీడీపీ కన్వీనర్ షేక్ బాబు అధ్యక్షతన వహించారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో ప్రజలు సురక్షితంగా సంక్షేమ అభివృద్ధి పథకాలతో సంతోషంగా ఉన్నారని గుర్తు చేశారు. జగన్ పాలన అరాచకం, హత్యలు, అవినీతితో సాగిందని విమర్శించారు. దుష్ప్రచారం చేశారు. అంబేద్కర్ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడింది తెలుగుదేశం పార్టీ. నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అమరావతిలో దళిత రైతుల మీద ఇదే అంబేద్కర్ గారు దళితుల ఆత్మరక్షణ కోసం, హక్కుల కోసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెడితే నువ్వు నీ స్వార్థం కోసం అమరావతిలో దళిత రైతుల మీద కూడా, ఎస్సీల మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించినటువంటి నీచ చరిత్ర ఉన్నటువంటి నువ్వు ఈరోజు అంబేద్కరిజం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు వెళ్ళాను కోనసీమకి, ఏదో మెడికల్ కాలేజీ నేనేమో కట్టినట్టు, మేమేమో ఈ ప్రైవేట్ వాళ్ళు దారాదత్తం చేస్తున్నట్టు మాట్లాడుతున్నాం. దుష్ప్రచారం. నీకు దమ్ముంటే అమ్మఒడి అందరికి ఇస్తానని నువ్వు ఎందుకు ఇవ్వలేవు? మేము తల్లికి వందనం ఇచ్చాం, ఎంతమంది బిడ్డలుకుంటే అంతమందికి ఇచ్చాం. నువ్వు దమ్ముంటే దాని మీద కామెంట్ చేయి. రైతులకు నువ్వు చెప్పావు రూపాయి మీ తరఫున వేసి ఇన్సూరెన్స్ వేసి బీమా చెల్లిస్తానని, మీరెవరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. దమ్ముంటే దాని మీద చర్చకు రమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నా. ఈరోజు నువ్వు ఎట్లా వెళ్తావు డాక్టర్ సుధాకర్ ఇంటికి? కరోనా టైంలో కనీసం ప్రజలకి మాస్క్ పెట్టుకోవటానికి కనీసం గతి లేక ఒక డాక్టర్ అయి ఉండి డాక్టర్లకే మాస్క్ లేకపోతే మేము పేషెంట్లు ఎట్లా కాపాడిన ఒక మాటకి నువ్వు దళితుడు మేధావైనటువంటి డాక్టర్ సుధాకర్ని పిచ్చివాడిగా ముద్రేసి విశాఖ పుర వీధుల్లో అర్ధనగ్నంగా పోలీసు వాళ్ళతో బూట్లతో తన్నిచ్చి ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి ఆఖరికి అతను మరణానికి కారకమైన నువ్వు ఈరోజు సుధాకర్ ఇంటికి వెళ్తావా? ఏం ముఖం పెట్టుకుని వెళ్తున్నావు అని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నాను. గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి రాచర్ల గురుకుల బాలికల వసతి గృహాన్ని శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని తరగతి గదులను పరిశీలించి అక్కడి విద్యార్థులతో ఎమ్మెల్యే మాట్లాడి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలోని తరగతి గదుల్లో లైటింగ్ మరియు ఫ్యాన్లు పనిచేయడం లేదని గమనించిన ఎమ్మెల్యే వెంటనే మరమ్మతులను నిర్వహించాలని ఆదేశించారు. అదేవిధంగా విద్యార్థుల నివాస గదులను మరియు మరుగుదొడ్లు, దోబీలను కూడా పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన వసతి గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు వచ్చిన సమయంలో తీసుకునే జాగ్రత్తలు, వైద్య పరీక్షలు వంటి అంశాలను విద్యా బోధనపై ఆరా తీస్తారు. బ్రెడ్ పాలు అట్లేమని ఇచ్చారా నీకు, లేకపోతే ఏమి ఇచ్చారని అడుగుతున్నాను. లైట్ ఇస్తారా ఇప్పుడు? లివర్ జ్వరం వచ్చిన. దెందులూరు నియోజకవర్గంలోని పెదవేగి మండలంలో ఉన్న ముండూరు సొసైటీ ఆవరణంలో ఈ నెల 12వ తారీఖున ఆదివారం మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ముండూరు విశాల సహకార పరపతి సంఘం చైర్పర్సన్ కొనకల్ల శివమణి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం మెగా ఉచిత వైద్య శిబిరాన్ని విజయవాడకు చెందిన సెంటినీ హాస్పిటల్ డాక్టర్లు బృందంచే వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రముఖ వైద్యులు కాగిత కృష్ణచంద్, కాగిత రాకేష్లచే రోగులకు ఉచిత పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్లు చేసే విధంగా ప్రణాళికబద్ధంగా శాసనసభ్యులు చింతమనేని ఆదేశాలతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నమస్కారం అండి. ఏదైతే మండూరు విశాల సహకార పరపతి సంఘం నుంచి మా దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో
ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లోనే ఫేమస్ హాస్పిటల్ అయిన విజయవాడ సెంతినీ హాస్పిటల్ నుంచి ఎవరైతే ప్రముఖ కార్డియాలజిస్ట్ అదేవిధంగా కాగిత కృష్ణచంద్ర గారు గోల్డ్ మెడలిస్ట్ MD-DM గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా స్టంట్లు కానీ బైపాస్ సర్జరీలు కానివ్వండి ఎటువంటి సమస్య ఉన్నా గుండెకు సంబంధించి 100% అరవకగా ట్రీట్మెంట్ ఇప్పించే ఏకైక డాక్టర్ కాగిత కృష్ణచంద్ర గారు. అదేవిధంగా బ్రెయిన్కి సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా తలనొప్పి కానివ్వండి, పక్షవాతమే కానివ్వండి, మైగ్రేనే కానివ్వండి, మన బ్రెయిన్కి సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా బ్రెయిన్లోనే ఇవాళ గోల్డ్ మెడలిస్ట్ అయిన కాగిత రాకేష్ న్యూరో సర్జన్ గారు ఇద్దరు గారు మేము మా సొసైటీ పరిధి నుంచి మేము ఉచిత క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఎల్లుండు ఆదివారం 12వ తారీఖు ఉదయం 9 గంటలకి డాక్టర్ కాగిత కృష్ణచంద్ర గుండె డాక్టర్ గారు, అదేవిధంగా డాక్టర్ కాగిత రాకేష్ గారు కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి 13వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతులై శేషవాహనంపై మాడవీధుల్లో ఊరేగారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తజనంతో కలకలలాడింది. కళ్ళు మిరిమిట్లు గొలిపేలాగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం స్వస్తి వచనము, విశ్వసేన పూజ, పునీహావచనంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తర్వాత ఋత్విక్వరుణ, దీక్షాధారణ, అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అకల్మష హోమము, దిగ్దీవాత ప్రార్థన, విశేష అర్చన, నీరాజన, మంత్ర పుష్పములు, తీర్థప్రసాద వితరణ జరిపారు. సాయంత్రం విశ్వక్సేన పూజ, పునీహావచనము, మృత్తికా సంగ్రహణం, శిలా విహారణ, అంకురార్పణ, వాస్తు పూజ, అగ్నిమథనము, త్రేతాగ్ని ప్రాణాయామము, వాస్తు హోమము భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం ధ్వజారోహణ, బలిహరణ, నీరాజన, మంత్ర పుష్పములు, తీర్థ ప్రసాద వితరణ జరిపించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని గాన్లపెంట్ల, నల్లచెరువు పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్లోని లాకప్ గది, రిసెప్షన్ కౌంటర్ పరిసరాలను సందర్శించి పోలీస్ స్టేషన్ నిర్వహణ మరియు లాంగ్ పెండింగ్ NDPS కేసులు, రికార్డుల నిర్వహణపై పరిశీలించిన ఎస్పీ కర్ణాటక బార్డర్ ఉన్న కదిరి, మడకశిర ప్రాంతాలలో గంజాయి సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. గండ్లపెంట అండ్ నల్లచెరువు 2 పోలీస్ స్టేషన్ కూడా తనిఖీలు చేయడం, డాక్యుమెంట్స్ అన్ని ఏ విధంగా, తర్వాత CD ఫైల్ అన్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నారు, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఇంపార్టెంట్ విలేజెస్ ఇవన్నీ కూడా నల్లచెరువు పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. గంజా అనేది మన రాష్ట్రంలో ఆనరబుల్ CM అండ్ ఆనరబుల్ DG సార్ ఆదేశాల మేరకు కల్టివేషన్ ప్రాంతంలో నేను ముందు అక్కడ చేశాను కాబట్టి ఐడియా కూడా ఉంది. ట్రైబల్ ఏరియాస్లో ఉన్న కల్టివేషన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్గా నిర్మూలించడం జరిగింది. కాకపోయినా పక్కన రాష్ట్రం నుంచి మనకి ఈ తరలిస్తూ అంటే పక్కన రాష్ట్రం నుంచి కల్టివేట్ చేస్తున్న గంజాయి అనేది మన రాష్ట్రం కూడా తరలించడం జరుగుతుంది. ఖచ్చితంగా అక్కడెక్కడ యువతలు దాన్ని కన్స్యూమర్ చేస్తున్నట్టు మనకు కొన్ని కేసెస్ అన్ని ఆ డిస్ట్రిక్ట్స్ కూడా రిజిస్టర్ చేస్తున్నాము. సో మన సత్యసాయి డిస్ట్రిక్ట్ వరకు కూడా ఇప్పుడు నేను ఛార్జ్ తీసుకున్న ఒక 20 days అయింది. సో కొంచెం కదిరిలో గంజా ఉన్నట్టు కూడా వింటున్నాను. సో గదిరి కానీ, హిందూపూర్ కానీ, కొంచెం మడకసిర వైపు కానీ, కొన్ని మనకు బార్డర్ డిస్ట్రిక్ట్స్ కూడా రావడానికి వెళ్ళడానికి ఈజీగా ఉండడం, కర్ణాటక డిస్ట్రిక్ట్ బార్డర్ ఉండడం అనేది కూడా ఒక ఛాలెంజ్. సో కాకపోతే ఇక్కడ NDPS అంటే మన గంజా అనేది ఎవరు తరలిస్తున్నారు, ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎవరి ద్వారా లోపలికి వస్తుంది, ఇదన్నీ కూడా కొంచెం మనం దర్యాప్తులు చేసి ఇన్డెప్త్గా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. దీంట్లో ఏంటంటే కంటిన్యూస్గా ఎవరెవరు కేసు ఉన్నారో వాళ్ళ పైన PD యాక్ట్ పెట్టడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము. వాళ్ళని గంజాల ఎవరెవరు కన్స్యూమ్ చేస్తున్నారో వాళ్ళ పేరెంట్స్, అదేవిధంగా ఎవరెవరు కన్స్యూమ్ చేస్తున్నారో వాళ్ళని కూడా అట్లీస్ట్ మంత్లీ వన్స్ స్టేషన్కి రప్పించడం అనేది మనం ప్లాన్ చేస్తున్నాము. దీనివల్ల ఏమవుతాయంటే, ఒకటి అవేర్నెస్ వస్తాయి, రెండవది వాళ్ళు షేమ్గా ఫీల్ అవుతారు. అంటే గంజా కన్జ్యూమ్ చేయడం వల్ల మా పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంది. రౌడీ షీట్ని ఎలాగా పిలుస్తున్నామో
అలా గంజా కేసులు ఉన్న వాళ్ళని కూడా అలాగా పిలవాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాము. సో కొంచెం డేటా కూడా కలెక్ట్ చేస్తున్నాము. ఏ ఏరియాలో ఎక్కువ ఉంది, ఏ ఏరియాలో ఉన్నవాళ్ళు దాన్ని వాడుతున్నారన్న డేటా కూడా మనం కలెక్ట్ చేస్తున్నాము. కమింగ్ డేస్లో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తూ దాన్ని అరికట్టడానికి ఆల్ ఎఫర్ట్స్ పెడతాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పదనాలుగున తెలంగాణ బంద్, కోటా ధోకాపై బీసీ సంఘాల పిలుపు. గాజాలో అమల్లోకి కాల్పుల విరమణ ధృవీకరించిన ఇజ్రాయిల్ మిలిటరీ. జిన్పింగ్ పై ట్రంప్ ఆగ్రహం, చైనాపై 100% సుంకాల విధింపు. అమెరికాలో టెన్నీసీలో భారీ పేలుడు, 19 మంది మృతి. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.